నమస్తే. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు కాబోతున్న నేపథ్యంలో గత బీఆర్ఎస్ 2 సార్లు పరిపాలించిన బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్నాము. ఒక మహిళా రైతు కూలీ ఉన్నారు. అమ్మ, మీ పేరు చెప్పండి, ఏ ఊరు? పేరు లత, మా గ్రామం తడగొండ. ఓకే, చెప్పండి, ఎట్లా ఉంది? 2 సార్లు ప్రజలైతే అవకాశం ఇచ్చిర్రు, కేసీఆర్ కి అవకాశం ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలిస్తుండు. వీళ్ళు వచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు ఏం మంచి లేదు, ఫస్ట్దే మంచిగా ఉంది. కాకపోతే ఎవరు వచ్చినా మాకు ఈ కష్టం తప్పదు, ఈ కష్టం చేయాల్సిందే. మహాలక్ష్మి పథకం ఇస్తాడు, ఇవ్వలేడు. అన్ని పెట్టిన కానీ ఏదో ఒకటి శాంక్షన్ కాలేదు. ఈ వడ్లు పోతలేవు, పొలం పెడితే వడ్లు పోతలేవు. కష్టపడుతున్నాం కానీ ఏం ఫలితం ఉంటలేదు. ఇప్పుడు అంటే మీకు ఫ్రీ బస్సు పెట్టిరు కదా? బస్సు పెట్టిరు కానీ ఎవరు ఎక్కుతారు ఎవరు పోతారు తెలియదు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టిరు? ఇప్పుడు ఆటో వాళ్ళు బతకకుండా పెట్టిండు. వాళ్ళు ఎట్లా బతకాలి? మేము ఏ కష్టం చేసి చేస్తే ఎట్లా బతుకోడు? ఇప్పుడు ఇందిరమ్మ మీ ఊళ్ళో శాంక్షన్ అయినాయి, కొందరికి వచ్చినాయి, ఇంకా కొందరికి రాలేవు. వాళ్ళు రానుల పరిస్థితి ఏంటిది? అందరికి రావాలే కదా, అందరి రాసుకున్నప్పుడు అందరి రావాలి. కొందరికి వచ్చి కొందరు రావాలి, వాళ్ళు బాధపడతలేరా? ఇప్పుడు ఎట్లా రుణమాఫీ, రైతు బంధు ఎట్లా ఉంది? అవి కూడా వేస్తలేడు, రుణమాఫీ వేస్తలేడు, రైతు బంధు ఎత్తలేడు. అవి ఒక ఎకరానికి వేసిండు, మన తర్వాత వేయలేడు. ఇక కావాల్సింది రుణమాఫీ కావాలి, రుణమాఫీ కావాలి, రైతు బంధు పడాలి, అన్ని కావాలి మాకి. ఇప్పుడు ఊళ్ళో మహిళా సంఘాలకు లోన్లు బాగా ఇస్తున్నారు. మాపి అయితే అన్నాడు, అవి కూడా మాపి కాలేవు. మహిళా సంఘాలు లోన్ మాపి అయితే అన్నాడు, అవి కూడా మాపి చేయలేడు. మేము మిత్తి కట్టి అవి తెచ్చుకునేందుకు మిత్తి కట్టని పడితే మాపి అయితే అవి మాపి చేయలేడు. మళ్ళీ లోన్లు ఇస్తురు, వాళ్ళు ఇస్తురు కానీ మాపి అయితే లేవు. మాపి అయితే అని చెప్పిండు, మాపి అయితే లేవు అవి కూడా. ఇప్పుడు ఎట్లా ఉంది? 2 సార్లు అయితే కేసీఆర్ కి అవకాశం ఇచ్చారు కదా, వాళ్ళ పాలన ఎట్లా ఉంది? కేసీఆర్ పాలనే మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ పాలన మంచిగా లేదు. ఇప్పుడు మొన్నటిసారి వడ్లు బాగా టైం పట్టినట్టుంది, ఇంకా అమ్ముడు పోలేవు. వడ్లు అట్లనే ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. అవి వానకు దడుచుడు, అవి కష్టపడిన ఎందుకు? వానకు దడబట్టే మొలకలు రాబట్టే అవి పోతలేవు ఇంకా. మరి అంటే ఆయన కేసీఆర్ టైంలో ఎన్ని రోజులకు అమ్ముడు పోయింది, ఇప్పుడు ఎన్ని రోజుల టైం పడుతుంది? అప్పుడు తొందరనే పోయినాయి, ఇప్పుడు లేట్ అవుతున్నాయి. అవి కోసుడుతోటే అప్పుడు తొందరనే నెల రోజుల లోపల పోయినాయి. ఇప్పుడు 2 నెలలు అవుతుంది, వరి కోసి 3 నెలలకు వచ్చింది. అవి ఇంకా కూడా వతలక్క అట్లే ఉన్నాయి, వర్షాలు పడుతున్నాయి. అవి పరదీసుడు కప్పుడు అవి కష్టమవుతుంది. మరి ఇప్పుడు కేసీఆర్ మంచిగా చేసిండు అంటారు, మరి ఎందుకు ఓడగొట్టిరు, ఎందుకు ఓడిపోయింది అంటారు? ఇక అది తెలియదు, అందరు వేసుట్లే. గ్యారంటీలు ఏం లేవు. ఇది వరకు ఏం చేసిండు గ్యారంటీలు? ఒక బస్సు వేసిండు అంతే, ఫ్రీ బస్ ఒకటి శాంక్షన్ అయింది. ఒక ఇండ్లు కొందరికి వేసిండు, కొందరికి వేయలేదు. సన్న బియ్యం కొన్ని రోజులు ఇచ్చిండు, మళ్ళీ ఇస్తలేడు. మళ్ళీ దొడ్డు బియ్యం వస్తున్నాయి. సో మొత్తానికి ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది? 2.5 ఏళ్ళ, ఇంకా 2.5 ఏళ్ళు టైం ఉంది వీళ్ళకి. టైం ఉంది కానీ ఇక ఏమో అవన్నీ గ్యారంటీలు చేసినట్టు పాలన మంచిగా ఉన్నట్టు కాంగ్రెస్ పాలన. మళ్ళీ అవకాశం ఉంటది, అవకాశం ఉంటది. అంటే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే అవకాశం ఉంటది. 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తే అవకాశం ఉంటది అంతే. ఓకే అమ్మా.